కొమ్మ మీద నుంచి వృక్షం దగ్గరికి వస్తావు కానీ అవునా కాదా? అంతే. మరి నేనే తిట్లో దాంట్లో తప్పులేదు. మరి దీంట్లో బ్రాహ్మణుల మీద వీళ్ళు వ్యతిరేకత చేయడానికి మూలాలు తెలుసుకోకుండా జనాలని అప్పటి స్టేజ్ మీద తొలగించడానికి జనాల్లో ఏదో పిచ్చితనం పట్టించడైనా ఇదంతా. నేను అంతే మరి పిచ్చోలం చేయడమే, అంతకుమించి ఏం లేదు అన్న. బుద్ధిజం గురించి చెప్తా అన్నారు. ఏంటి బుద్ధిజం? నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీకు ఒక చిన్న కథ చెప్తాను. చెప్పండి. ఆ కథతో నుంచి బుద్ధిజంలోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఒక వ్యక్తి నేరుకు వచ్చాడు. వచ్చి నువ్వు పరిచయం చేసుకుంటున్నావు. నీకు హలో అంటే నీ పేరు చెప్తావు. ఆయన ఏం చెప్పింది తెలుసా? ఐఎమ్ ఫేమస్ లాయర్ సమ్ XYZ అని అనుకో. నువ్వు ఫస్ట్ టైం విని తర్వాత నువ్వేమనుకుంటావు? ఏంద్ర ఫస్ట్ పేరు చెప్పినాం, పేరు చెప్పాలి. ఐఎమ్ ఫేమస్ లాయర్ సమ్ XYZ అని చెప్తావు. సొంత డబ్బు కొట్టుకునేంద్ర ఆయన. నువ్వు లాయర్ అయితే తర్వాత నీ డిజిగ్నేషన్ అయితే తర్వాత. ఇదే మాట ఇంకో 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 విధంగా చెప్తా. అనగనగా ఒక రాజు అట. ఆయనకు జ్ఞానం పొందడానికి ఒక బోధి వృక్షం కింద కూర్చున్నాడట. పోయి తపస్సు చేసిండట. తపస్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి నాకు జ్ఞానోదయం కలిగింది అని ప్రకటించిండు. ప్రకటించుకున్నాడు. ఓకే. ఆయన ఎవరు? బుద్ధుడా? బుద్ధుడే కదా. నీకు జ్ఞానోదయం కలిగిందని ఎవరు చెప్పాలా? నువ్వేదైనా చూపిస్తే దేవుడు అని చెప్పాలి, లేకుంటే జనాలు నీ చూసింది జ్ఞానాన్ని. లేదు, ఆయనే పోయి నాకు జ్ఞానోదయం కలిగిందని చెప్పిండు. సరే అయ్యా, నీకు కలిగిన జ్ఞానోదయం ఏంటయ్యా అని నా ఆశంటూ ఒక వెర్రి వెంగలప్ప అడిగిండు. నీకు ఉన్న కోరికలే నీలో ఉన్న కోరికలే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ నువ్వు తీసేసుకుంటే నీకు దుఃఖం అనేది దూరం అయిపోతుంది. నువ్వు అదే నాకు కలిగిన జ్ఞానోదయం అంటూ. మరి ఆ కోరికలన్నీ తీసుకోవాలంటే నేనేం చేయాలయ్యా అంటే నీకు పెళ్ళామద్దు, పిల్లలొద్దు, సంసారం వద్దు, ఏమొద్దు, అన్నీ వదిలేసి నా రా, నీకు ఒక కాషాయాన్ని ఇస్తా, అది కట్టుకో, అలాగే నీకు చిప్ప చేతికి ఇస్తా, అది తీసుకో, భిక్షం ఎత్తుకొని రా, తిను, పడుకో, పని చేయదు, మళ్ళీ ఆగలేనప్పుడు మళ్ళీ భిక్షం ఎత్తుకొని రా, తిను. ఇదే నాకు కలిగిన జ్ఞానోదయం అని చెప్తాడు ఆయన. సమాజం సంకనాకపోతుందిగా. బుద్ధిజం అదే కదా మరి. దాంట్లోకి అంబేద్కర్ గారు బుద్ధిజం అదే కదా మరి. ఇంతకు మించి బుద్ధిజం లేముంది చెప్పు? ఏం లేదు బుద్ధిజంలో, ఏం లేదు. సరే, ఈ బుద్ధిజంలో కూడా బుద్ధుడికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి శిష్యులు ఉంటారు. బుద్ధుడు కూడా శిష్యులు ఉన్నారు. బుద్ధుడికి దాదాపు 70 మంది కంటే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది కంటే ఎక్కువ శిష్యుల్లో ముఖ్యమైన శిష్యులు ఒక 10 మంది ఉంటారు. ఓకే. ఆ 10 మందిలో మరీ ముఖ్యమైన వాళ్ళు ఒక 4 ఉంటారు. ఆ 4 ఏ కులానికి సంబంధించిన వాళ్ళు చెప్పన్నా? బ్రాహ్మణులు. వాళ్ళు కూడా బ్రాహ్మణులేనా? అలా పేర్లు చెప్తా. సరిపుత్త, మహల్ల, మహాయోగల్లన, ఆనంద, ఉప్పలవన్న. ఈ నలుగురు చీఫ్ అనమాట, దగ్గర అనమాట. ఏం చేయాలో బుద్ధుడు వీళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో డిస్కస్ చేస్తే తర్వాత పోతాడు. ఏం డిస్కస్ చేస్తుండే? ఏదైనా సరే, ఏ ఊరు పోవాలా, ఎవరిని జడగొట్టాలా, ఎవరిని సంసార బంధం నుంచి బయట తీసుకురావాలా. ఆ రోజుల్లో బుద్ధుడు ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ ఉన్న స్త్రీలు రివర్స్ అయ్యేవాళ్ళు, బుద్ధుడిని ఎల్లగొట్టేవాళ్ళు. అరే పో స్వామి, నువ్వేంది మా పిల్లల్ని జీవితాన్ని నాశనం చేస్తున్నావు, వాళ్ళని ఇప్పుడు సన్యాసం ఇచ్చి వాళ్ళు సన్యాసం వచ్చి ఏం చేయాలి వాళ్ళు. ఇప్పుడు అందరు సన్యాసం తీసుకొని అందుకే చూడు, భూటాన్ ఉంది మన పక్కన పైన. అవును, భూటాన్ పరిస్థితి ఎట్లుంటుందండి చెప్పండి? సన్యాసులు భూటాన్లో ఏమైనా పరిశ్రమలు కానీ ఏదైనా మనీ జనరేషన్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఏముండేది. వాళ్ళు ప్రతిదీ ఆధారపడి ఉంటారు పక్క దేశాల మీద. అలా తయారైతుంది దేశం. అందరూ సన్యాసం తీసుకుని అందరూ భిక్షం ఎత్తుకుంటే ప్రొడక్టివిటీ ఉంటుందా దేశంలో? ఉండదు. ఉత్పత్తి ఉంటుందా? ఉత్పత్తి లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? సంకనాకిపోతుంది కదా. అంతే. అందుకే కదా మహమ్మద్ గజ్నీ లాంటి వాళ్ళు 17 సార్లు సరదాగా వచ్చుకుంటే దాడి చేసుకుని పోయారు మన మీద. ఎవడు పడితే ఆడు ఈ దేశం మీద దండయాత్ర చేస్తాడు. ముస్లింలు వచ్చిండు 800 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పరిపాలించాడు. బ్రిటిష్ వాడు వచ్చిండు, వాడు వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించిపోయాడు. ప్రతి ఒక్కడు వస్తున్నాడు, మనం పరిపాలిస్తున్నాడు. మనకు బౌద్ధ ధర్మము ఇక్కడ ఉన్న వ్యవస్థ అని చెప్తా అంటే శాంతి శాంతి శాంతి. అదే మన వాళ్ళే దండయాత్ర చేస్తుంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. వచ్చిన తగలేయకుండా బుద్ధుడు ఒక రాజబ్బా,
ఆయన ఒక రాజుగా ఆయన కర్తవ్యం ఏంటి, ఆయన ధర్మం ఏంటి? రాజ్యాన్ని కాపాడుకోవాలా, ప్రజలను కాపాడుకోవాలా, ప్రజలను పరిపాలించాలా, ఒక మంచి పరిపాలన అందియాలా, కుటుంబాన్ని కాపాడుకోవాలా, రాజ్యాన్ని అభివృద్ధి ప్రజలను తీసుకుపోవాలా. ఇవేవి చేయకుండా నాకు ఇవన్నీ వద్దు, నేను కోరికలన్నీ వదిలిపెడతా. అప్పటికే పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు కొడుకున్నాడు రాహుల్ అని చెప్పి, ఆయన కొడుకున్నాడు, అన్నీ వేసినాయన జీవితంలో చేయాల్సిన అన్నీ వేసేసిండు. చేసి తర్వాత సన్యాసం తీసుకొని దేశాన్ని, కుటుంబాన్ని, ప్రజల్ని వదిలేసిండు. ఒక క్షత్రుడై ఉండి. క్షత్రుడే అట్లా చేయడం తప్పు. ఫస్ట్ దేశాన్ని కాపాడుకోవాలి. ఆ వ్యక్తే అందరు బుద్ధిజంలోకి రావాలని చెప్పి అందరినీ బుద్ధిజంలో మార్చుతున్నాడు. అప్పుడున్న ఎంతోమంది రాజులు కూడా బుద్ధిజంలోకి వెళ్ళారు. అప్పుడు ఏం చేశారు? ప్రతి రాజ్యానికి, ప్రతి దేశానికి ఫస్ట్ ఏం కావాలా? సైన్యం కావాలి. అవును. అప్పుడు రాజులు ఏం చేశారు? బుద్ధిజంలోకి పోయి సైన్యాన్ని తగ్గించుకున్నారు. సైన్యం లేకుండా అయిపోయింది. సైన్యం లేదు, వచ్చిన ప్రతి ఒక్కడు యుద్ధం చేస్తుండు, తంతుండు, తీసుకొని పోతున్నాడు. నేను బానిసం చేస్తున్నాడు, నన్ను బానిసం చేసుకున్నాడు. అందరు దేశంలో ఉన్న అందరూ బానిసం చేసుకుంటున్నాడు. ఇప్పుడు కత్తి పట్టుకొని ఒక మన యుద్ధానికి వచ్చిండాడు. అందుకరికి పోయి శాంతి శాంతి, రక్తపాతం మంచిది కాదు అని చెప్తే నీ మెడ మీద తలకాయలు ఎప్పుకొని పోతున్నాడు. 100%. నా రోజు బుద్ధిజం నేర్పించింది ఇదే కదా. ఇంతకు మించి ఏం నేర్పించింది బుద్ధిజం? ఇవాళ కూడా మా అంబేద్కర్ ఇష్టం ఏమంటారు తెలుసా? బుద్ధిజము, మా అందరం బుద్ధిజంలో పోవాలా అంటారు. మరి బుద్ధిజంలో పోయి ఏం చేస్తావు? మరి అహింసో పరమో ధర్మ అన్నావు. మళ్ళీ ఏమంటావు? జీవహింస చేయొద్దు అంటావు. మరి బుద్ధుడు ఎట్లా చచ్చిపోయాడు? పంది మాంసం తిని చచ్చిపోయాడు. ఎందుకు పంది మాంసం ఆయన తినాల్సి వచ్చింది? నీ అసుంటోడు నా అసుంటోడు ఉంటే ఎంతైనా చెప్తారు భయ్, ఎంతైనా చెప్తారు. మరి బుద్ధుడు చచ్చిపోయాడు. బుద్ధుడికి ఫుడ్ పెట్టింది ఎవరు చెప్పండి? ఎవరు పెట్టారు ఫుడ్? బుద్ధుడు చనిపోవడానికి కారణం, బుద్ధుడి మరణం, పరినిర్వాణం అని చెప్పి ఒక చాప్టర్ సపరేట్గా ఒక బుక్ ఉంటుంది. పరినిర్వాణం అంటే ఆయన చనిపోయే విషయాన్ని ఉంటాయి అనమాట. ఆ చాప్టర్లో ఉంటుంది ఆ బుద్ధిజం సంబంధించిన పుస్తకాలు. అవి చూస్తే అందులో క్లియర్గా ఏముంటాయంటే పంది మాంసం తిని చనిపోయింది అని చెప్పి ఉంటుంది. అజీర్ణమయ్యి, విరోచనాలయ్యి, అరగక చనిపోయింది అని ఉంటుంది. బుద్ధిజంలో ఏముంటుందండి? నేను చెప్పిన గ్రంథాలు లేవండి, బుద్ధిజం పుస్తకంలో రాసిందండి. దాంట్లో రాసిందా? పరినిర్వాణ అనే పుస్తకంలో రాసిందండి. ఇవి నేను ఎక్కడ కూడా నా సొంత కవితలు ఉండవు, ఎవడో ఎల్లయ్యో మల్లయ్య రాసిన పుస్తకాలు నేను చెప్పా రిఫరెన్స్లు. పరినిర్వాణ పుస్తకంలో బుద్ధుడు ఏదైతే చచ్చిపోయిందో రాసి ఉంటుందండి. సో జీవహింస మహాపాపం అన్నాడు, మరి పంది మాంసం తిన్నాడో నాకు అర్థం కాదు. మరి బుద్ధిజంలో పోవాలని మా అంబేద్కర్ చెప్తారు, జీవహింస మహాపాపం అని అంటారు, బుద్ధుని సిద్ధాంతం అంటారు. కానీ ఈయన మాత్రం ఆర్ట్స్ కాలేజీలో గోమాంసం ఫుడ్ ఫెస్టివల్ లాగా చేస్తుంటారు. అదేంటి సార్ నాకు అర్థం కాదు. అది ఎవరిని రెచ్చగొట్టడానికి? ఒకసారి నేను ఓయూ స్టూడెంట్స్ని, స్కాలర్స్ని, కొంతమంది పీజీ చేసిన కొంతమంది ఒక 15-20 మందిని కూర్చుతామన్న. కూర్చొని దీనిపైన మంచి డిబేట్ మీరు అడగండి వాళ్ళని, నేను అడుగుతా, క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాం, బ్రహ్మాండంగా వేద్దాం. 100% అండి. నేను రెడీ, నేను దేనికైనా రెడీ. నేను ఎప్పుడెప్పుడు అంబేద్కరిస్టులు కూర్చుంటారా అని చెప్పి సంతోషంతో కూర్చున్నా, సిద్ధంగా ఉన్నా. తీసుకొస్తాను. మీకు కూడా ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పారు, మీరే ఇద్దరికి ఏం చేయలేదు. నేను ఈసారి రెడీ చేశాను వాళ్ళ. నేను రెడీ బ్రో, ఇంత మెటీరియల్తో నేను కూర్చోన్నా. ఇవన్నీ నేను అడుగుతాను వాళ్ళకి, నాకు అడగాలని ఉంది. 100%. ఎంతసేపు వీడియోలు తీయాలి నేను నా పర్సనల్గా? నాకు ఇట్లా ముందర కూర్చోబెట్టుకొని ఒక అంబేద్కరిస్టుని, ఒక బుద్ధిస్టుని ఇలాంటి క్వశ్చన్స్ చేయాలని నా కోరిక. జనాలకు నిజాలు తెలియాలి. ఇంతకాలం అబద్ధాన్ని మోదాం, అంతే కదా. జనాలకు తెలియాలి, జనాలకు వెళ్ళాలి.